ముందుగా హాయ్ మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల అమ్మకు, అలాగే నన్ను ఎన్నో జన్మలుగా ఈ భూమి మీద జ్ఞానాన్ని అందిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న మహాతర్ బాబాజీ గారికి, అలాగే ఆస్ట్రలోకంలో నా తల్లిదండ్రులైన శివపార్వతులకు నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ సెషన్లో ఉన్న మాస్టర్స్ అందరికి కూడా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. సో నిన్న మనం నవ్య సహస్రాబ్దిలోకి ఆగమనం గురించి బుక్లో మొదటి అధ్యయనం, ఒత్తిడి, ఎన్ని రకాల ఒత్తిళ్ళు ఈ టైంలో మన మీద పనిచేయబోతున్నాయి, అవి మన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి, మార్పులు రాకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది నేను తెలుసుకుందాం. సో ఈరోజు వచ్చేసి ఆకాంక్ష. సో ఈ టైంలో భూమి మీద ఏం జరగబోతుంది, ఆకాంక్ష. సో అదేంటంటే అతను ఈ ప్రపంచంలో జరగబోయేది ముందే చెప్తున్నాడు అనమాట. మొదటగా వచ్చేసేసి 2000 సంవత్సరంలో ఈ ప్రపంచంపై శంబాల శక్తి భూమిపై ప్రసరించబోతుంది, విడుదలవ్వబోతుంది అని చెప్తున్నాడు. ఆ శక్తిని టిబెట్ మాస్టర్ల గురువులు ఉన్నారు కదా, సో వాళ్ళు ఎలా ప్రబోధించారు అంటే, అది ఒక సీపురు ఏం చేస్తుంది, మనం కామన్గా మనం ఇల్లు శుభ్రం చేసుకుంటాం. సో ఎక్కడైనా క్లీన్ చేయడానికి సీపుని వాడతాం. సో అది కూడా ఏం చేస్తుంది అంటే, ఆ శక్తి అనేది ఈ భూమి మీద చాలామంది మాస్టర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు ఎన్నో ఆత్మలు భూమి మీద జన్మ తీసుకున్నాయి వచ్చేసి, వాళ్ళ ప్రణాళికలతో సంథింగ్ ఏదో ఒక పర్పస్తో భూమి మీద జన్మ తీసుకున్నారు. కానీ 2000 సంవత్సరం వరకు జరిగింది ఒక లెక్క. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, 2000 సంవత్సరం తర్వాత ఈ శంబాల శక్తి భూమి మీద ప్రసరించడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మార్పు సిద్ధంగా ఉండి నేను ఈ సేవ చేసి నేను ధ్యాన సాధన ద్వారా నేను చేయాల్సిన నా వర్క్ తెలుసుకొని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేవాళ్ళు ఓకే, అంతవరకు బాగానే ఉంటుంది. నేను మారను, నేను వచ్చింది ఇది కాదు, నాకు డబ్బే కావాలి, నాకు ఈ శారీరక ఆనందాలే కావాలి, భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ ఆనందాలే కావాలని ఉంటారు కదా వీళ్ళందరూ. ఇలాంటి ఆత్మలన్నిటిని ఏం చేస్తంటే, ఇప్పుడు మనం నార్మల్గా ఇక్కడ కొన్ని ఇళ్ళల్లో ఏం చేస్తారు, వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా, ఇల్లు శుభ్రం చేసుకోవడానికి వ్యాక్యూమ్ క్లీనర్ వాడతాం కదా. సో ఆ వ్యాక్యూమ్ క్లీనర్ ఏం చేస్తుంది, ఇంట్లో ఉన్న చెత్త మొత్తాన్ని పెట్టినప్పుడు ఏం చేస్తుంది, మొత్తాన్ని లాగేసుకుంటుంది కదా దానిలోకి. సో ఈ శక్తి ఏం చేస్తుందంటే, ఈ భూమి మీద ఏ ఆత్మలు మార్పులు సిద్ధంగా లేవో, వచ్చిన పనిని మర్చిపోయి చేయాల్సింది చేయకుండా ఏవైతే చేస్తున్నాయో ఈ అన్ని ఆత్మలు అనేది తనలోకి లాగేసుకుంటుంది అనమాట. ఈయనకి అంటే భూమికి ఆ శక్తిని ఇవ్వాలి కదా. ఇప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేసినా, మనం మనలో ఉన్న చైతన్యాన్ని పెంచుకుంటూ భూమికి కూడా ఆ చైతన్యాన్ని ఇస్తూ, ఆ భూమి మీద ఉన్న ఎనర్జీస్ని పెంచడానికి మనం భూమి మీదకి వచ్చాం, మాస్టర్స్ అందరిని మార్చడానికి, ఆత్మలన్నిటికీ ఒక దావ చూపించడానికి. కానీ మనం అలా కాకుండా చేయాల్సింది చేయకుండా ఇంకో పని చేస్తున్నాం కదా. అక్కడేమో భూమికి అది చేస్తాను, భూమి మీద శక్తిని పెంచుతాను, ఇంతమంది నేను మారుస్తాను, అంతమంది ధ్యానం చెప్తానని భూమి మీదకి వస్తాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, అది చేయకుండా దానికి ఆపోజిట్లో చేస్తున్నాం అనమాట, భూమిని ఇబ్బంది పెట్టేటట్టు. సో వాళ్ళు చేయాల్సింది చేయకపోగా ఇంకా ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ భూమికి అనేది కాంతి తగ్గిపోతుంది, ఎనర్జీస్ తగ్గిపోతాయి. సో అప్పుడు ఇంకా ఉన్నతాత్మలు వచ్చినా కూడా ఆ ఎనర్జీ సరిపోవాలి కదా భూమి మీద. ఇప్పుడు 2 ఎనర్జీస్, ఒకటి మంచి వైపు ఒక యుద్ధం జరుగుతుంది, ఒక దేశం స్వతంత్రం కోసం పోరాడుతుంటే ఇంకో దేశం ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తుంది భూమి మీద ఈ భూమిని. అప్పుడు ఏమవుద్ది, మంచి వైపు ఎక్కువ మంది జనాలు ఉంటేనేమో వీళ్ళు ఈజీగా యుద్ధంలో గెలవగలరు, వీళ్ళు గట్టిగా పోరాడితే. అదే ఆ పక్క వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుద్ది, గెలవలేరు కదా, ఓడిపోతారు ఆటోమేటిక్గా. సో ఇదేంటంటే ఈ శక్తి అనేది భూమి మీద ఉన్న ఈ మార్పు సిద్ధంగా లేనున్న ఆత్మల మొత్తాన్ని వెనక్కి లాగేసుకుంటుంది అనమాట. అలా ఇంకా హెచ్చరికలు ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట మనకి. సో 1939 సంవత్సరంలో శంబాల శక్తి ప్రపంచ యుద్ధాన్ని సృష్టించింది. అప్పుడు వచ్చేది కదా మనకి ప్రపంచ యుద్ధం. సో ఆ ప్రపంచ యుద్ధం మనకు క్రియేట్ అయిందనమాట. ఇంకా 2000 సంవత్సరంలో ఈ శక్తి ఘోర యుద్ధాలను, దెబ్బర పరిస్థితులను సృష్టించవచ్చు. అంటే యుద్ధాల రూపంలోనే కాదు,
ఏదో ఒక వైరస్ రూపంలోనూ ఏదో సంథింగ్ అన్నమాట. ఈ యొక్క జబ్బుల రూపంలోనూ అలా అలా కరువు రూపంలోనూ అట్లా దుర్భరమైన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. సో మొత్తం నాగరికత నశించిపోయే వరకు ఈ ప్రపంచం మారదని టిబెట్ మాస్టర్ అంటారు. అంటే మనం గత 3 యుగాలు చూసుకుంటే ఏమైంది, యుద్ధాలు జరుగుతున్నాయి అన్నమాట. యుగాంతం చివరిలోకి వచ్చేసరికి యుద్ధాలు జరుగుతున్నాయి, అందరు నశించిపోతారు, భూమి ప్రతిసారి అంతమైపోతుంది. ఏమవుతుంది, మళ్ళీ భూమిని మీద ఎన్లైట్మెంట్ ఆ శక్తిని పెంచడానికి మళ్ళీ మాస్టర్స్ వస్తున్నారు భూమి మీదకి జన్మ తీసుకొని. అది చేయాల్సిన వంటల్లో కొంత చేస్తారు, చేయలేకపోయినప్పుడు మళ్ళీ ఇలా యుద్ధాలు జరుగుతాయి అనమాట. సో ఈసారి అలా జరగకుండా భూమికి ఎటువంటి ప్రమాదము లేకుండా భూమి మీద ఉన్న మన డిఎన్ఏలో మార్పులు చేశారనమాట. ఈ నిర్మాణం బాడీ స్ట్రక్చర్ తయారు చేసేటప్పుడు మనలో ఆ 12 పోగులు డిఎన్ఏ చక్రాలు పెట్టి జన్యు నిర్మాణం చేశారు. సో ఇప్పుడు ఈ శంబాల శక్తి భూమి మీద అప్పుడు ప్రసరిస్తుంది కదా, ఆ శక్తి ప్రసరిస్తున్న ఆ శక్తిని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో నువ్వు మార్పు సిద్ధంగా ఉండి అప్పుడు నీలో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ మనకు 2 పోగులు డిఎన్ఏ పనిచేస్తుంది, మిగతా 10 పోగులు పనిచేయట్లేదు. అలా మిగతా 10 పోగులు కూడా పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి 7 చక్రాలే యాక్టివేషన్ అవుతుంది. సో మీకు ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మొన్న షిఫ్ట్ జరిగిన తర్వాత ఇప్పుడు మనకి 7 చక్రాల వరకే పనిచేస్తున్నాయి కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఆ షిఫ్ట్ తర్వాత ఈ మిగతా ఇంకో 3 చక్రాలు యాక్టివేషన్ అయినాయి అన్నమాట. మొత్తం ఇంకో 4 చక్రాలు యాక్టివేషన్ అయినాయి మొత్తం. ఇప్పుడు మన బాడీలో 11 చక్రాస్ మీద ఈ ఎనర్జీస్ పనిచేస్తున్నాయి మన మీద. మనం వాటిని గుర్తించి ఆ మార్పు సిద్ధంగా ఉండి మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకొని మనం హీలింగ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. మనం అప్పుడు మన చైతన్యం పెరుగుద్ది, ఇతర లోకాలతో మనం కాంటాక్ట్ అవ్వగలం. ఇప్పుడు మనం భూమి మీద ఎలా ఉంటున్నాం, బతికితే ఈ భూమి మీద బతకగలం, ఈ శరీరంతో వేరే లోకంలోకి వెళ్ళలేం కదా. ఎప్పుడైతే నీలో ఉన్న 12 పోగులు డిఎన్ఏ యాక్టివేట్ అవుద్దో నీకేమవుద్ది, 12 పోగులు డిఎన్ఏ యాక్టివేషన్ తర్వాత ఇదే శరీరంతో లేకపోతే కాంతి శరీరాలతో కానీ ఇన్ కేస్ ఎలాగైనా సరే నువ్వు మిగతా ఉన్న ఈ నక్షత్ర లోకాల్లో ఎక్కడైనా తిరిగి రాగలవు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం నిద్రపోయినప్పుడు ఏం చేస్తాం, డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్ మనకి నిద్రపోయేటప్పుడే వస్తుంది, కానీ అది మనకి ఎరుకు ఉండట్లా. ఏంటి, నేను డ్రీమ్లో ఉన్నానని ఎరుకు నీకు ఉన్నదన్నమాట. కానీ ఈ యాక్టివేషన్ ఈ డిఎన్ఏ ఈ చక్రాస్ యాక్టివేషన్ అయిన తర్వాత ఏమవుద్దంటే నువ్వు డ్రీమ్లో ఉన్నా సరే, నువ్వు పడుకొని డ్రీమ్లో ఉన్నా సరే నేను డ్రీమ్లో ఉన్నానని ఎరుకు నీకు ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఎరుక అనేది ఇప్పుడు కలగజేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈ మానవాళి యొక్క చెత్తనంతా శుభ్రం చేయడానికి తీవ్రమైనది ఏదో సంభవించబోతుంది. సో మనకు వచ్చిందిగా మన 2020లో కరోనా, అంతకుముందు ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి. నెక్స్ట్ ప్రెజెంట్ 2-3 సంవత్సరాల నుండి రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. మిగతా దేశాలు ఇప్పుడు యుద్ధాలు చేయడానికి రెడీగా ఉన్నాయి, ఆధిపత్యం కోసం, ఆధిపత్య పోరు అట్లా. సో ఆభరణాల కంటే 10 రెట్లు కలుపు మొక్కలు 10 పెరుగుతాయి, రాబోయే రోజుల్లో మరింత గడ్డుగా ఉంటాయి. కనుక మిమ్మల్ని వ్యాక్యూమ్ బాగ్ పీల్చి వేయబడకుండా సిద్ధపరచుకోండి అని చెప్తున్నాడు. ఆ వ్యాక్యూమ్ క్లీనర్ చెత్తను పీల్చినట్టు పీల్చేయకుండా ఈ విశ్వశక్తి మనల్ని లాగేసుకోకుండా మనల్ని మనం సిద్ధపరచుకొని నీలో ఉన్న చైతన్యాన్ని పెంచుకోమని చెప్తున్నారనమాట. నేను ఈ లోకం గురించి మాట్లాడడం లేదు, మీరు సూక్ష్మ మనోలోకాల్లోనూ ఇతర లోకాల్లోనూ కూడా వ్యాక్యూమ్ క్లీనర్ పీల్చుకోబడే అవకాశం ఉంది. దానిని పీల్చుకోబడినప్పుడు ఆ బాగు నుండి బయటపడడం కష్టం. సో మనం ఈ లోకంలోనే కాదు ఇతర లోకాల్లో రాత్రి వెళ్తాం కదా నిద్రలో, ఆ నక్షత్ర లోకాలన్నింటిలో తిరిగి వస్తాం కదా, ఎక్కడెక్కడో మనం తిరిగిన చోటల్లో తిరిగి వస్తాం. అక్కడ మనం తెలియకుండానే కొన్ని కర్మలు క్రియేట్ చేసుకొని వచ్చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ నువ్వు అంటే మన భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమవుద్దంటే ఆత్మ నుండి పూర్ణాత్మ నుండి ఒక ఆత్మ అంశాత్మగా విడిపోతాం కదా. ఈ ఆత్మలు ఏం చేస్తాయి, ఆ భూమి మీద వీడి పర్పస్ని బట్టి వీడి కర్మను బట్టి అవి కొన్ని ఏమంటారు అంటే ఇప్పుడు నా ఆత్మ ఉంది, నా ఇంకో ఆత్మలు అట్లా 4-5 భాగాలుగా విడిపోతాయి. విడిపోయి వేరు వేరు ప్లేస్లో జన్మ తీసుకుంటాయి. అవి జన్మ తీసుకొని ఉంటాయి. సో ఇవన్నీ నీకు ఎప్పుడు పరిపూర్ణం అవుద్దంటే ఇక్కడ నువ్వు కంప్లీట్ చేసి, అంటే నువ్వు వచ్చిన పని నువ్వు కంప్లీట్ చేస్తావు ఇక్కడ.
కానీ మిగతా ఇంకా 3 భాగాలు తీసుకున్నాయిగా, 3 జన్మలు తీసుకుంటే 3 రకాల ప్లేస్‌లో డిఫరెంట్ ప్లేస్‌లో జన్మ తీసుకున్నాయి గదా అవి. సో, అవి కంప్లీట్ చేయనప్పుడు నీకు ఆ కర్మచక్రం అనేది పూర్తవ్వదు ఎప్పటికి గూడా. సో, అవి కూడా కంప్లీట్ అయ్యి ఇవన్నీ ఒక చోట కలిసి మళ్ళీ పూర్ణాత్మలో ఐక్యమైతేనే, అంశాత్మలో ఐక్యమై అక్కడి నుంచి పూర్ణాత్మలో ఐక్యమైతేనే నీకు ఈ కర్మచక్రం అనేది క్లియర్ అవుతుంది. సో, అక్కడ కూడా వాక్యూమ్ క్లీనర్‌లో పీల్చివేయబడకుండా జాగ్రత్త తీసుకోండి చెప్తున్నారు. ఒక్కసారి దాంట్లో పీల్చేసిన తర్వాత ఏమవుద్ది, నిన్ను చెత్త డబ్బాలో తీసుకెళ్ళి వాక్యూమ్ క్లీనర్‌లో తీసుకెళ్ళిన తర్వాత, ఆ చెత్తను తీసుకెళ్ళి ఎక్కడేత్తాం డస్ట్‌బిన్‌లో ఏసేస్తాం. ఇక్కడ కూడా అంతే. మనం చేయాల్సింది చేసుకోకుండా, ఎప్పుడైతే మనం దాంట్లో పీల్చివేయబడి వెనక్కి తీసుకెళ్ళి పడేసిందనుకో, నిన్నుగా కిందకి పడేస్తదనమాట. ఆ డైమెన్షన్ ఇప్పుడు నువ్వు 4 నుండి జన్మ తీసుకొని వస్తే నువ్వు 2లో పడిపోతావు ఇక్కడ. అప్పుడు నువ్వు మళ్ళీ పైకి పోవాలంటే ఎంతో కష్టమైన సాధన చేయాలి, ఎన్నో జన్మలు తీసుకోవాలి, ఎంతో టైం వేస్ట్ అవుద్దనమాట. సో, అలా లాగివేయబడకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు. నెక్స్ట్ క్రీస్తు 2000 మరియు 2025 సంవత్సరం మధ్య ప్రత్యక్షమవబోతాడని టిబెట్ మాస్టర్ మరియు ఇతర మహాత్ములు చెప్పారు. అది వారు చెప్పిన కాలం. అయితే కీర్తిశేషులు అహం మరియు మూఢనమ్మకాలు గల మూర్ఖులు ఈ ప్రత్యక్షమవడాన్ని తారుమారు చేశారు. వారు క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నారు, ఇంగ్లాండ్‌లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడని చెబుతారు. గత సంవత్సరాలలో అనేక మంది క్రీస్తులు నన్ను కలిశారు. వారు మానసిక అనారోగ్యంతో అన్నీ కలిగి ఉండాలన్న భావంతో, అంటే అంతా నాకే కావాలి అనే అత్యాస, వ్యామోహంతో నిండి ఉన్నారు. సో, విషయాలు నమ్మకండి. క్రీస్తు ఎక్కడ ఉన్నాడో, క్రీస్తు అక్కడ ఉన్నాడని ఎవరైనా అంటే నమ్మవద్దు అని క్రీస్తు స్వయంగా చెప్పాడు. క్రీస్తు ఎక్కడో లేడండి, మనలోనే ఉన్నాడు. ఆ ప్రేమతత్వం నీలో ఆటోమేటిక్‌గా నువ్వు ఎప్పుడైతే ప్రేమను పెంచుకుంటావో, పక్కన వాళ్ళతో ప్రేమగా ఉండగలుగుతావో, జీసస్ దగ్గర ఏముంటది, మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం దేవుడి దగ్గర, జీసస్ దగ్గర సరే ఎక్కడైనా సరే మనం ప్రేమనే కదా ఎక్స్‌పెక్ట్ చేసేది. ఇప్పుడు మన దగ్గర నుండి పక్కనోళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ప్రేమని. ప్రేమగా మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడం. అదే కదా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. నీ నుండి ఏం ఆస్తులు, అంతస్తులు అడగరు కదా ఆధ్యాత్మికంగా అంతా తెలుసుకున్నోళ్ళు. సో, అలా. క్రీస్తు వస్తే ఈ లోకంలోను, స్వర్గంలోను ఉన్న ప్రతి వారికి ఆయన ఇక్కడే ఉన్నాడని తెలుస్తుంది. సో, మీరు ముఖ్యంగా ఒక యువతరం ఒక పని చేయవచ్చు అని చెప్తున్నారనమాట. క్రీస్తు కోసం పనిచేసే సమూహం ఆయన సైన్యంలో చేరగల భౌతిక అనుభూతిగత మానసిక స్థితికి చేరే సంసిద్ధత పొందండి అని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు క్రీస్తు అని చెప్పాడు. క్రీస్తు లక్షణాలు ఏంటివి? ప్రేమను పంచడం, జ్ఞానాన్ని ఇవ్వడం. సో, ఈ యువతరం కూడా ఏం చేయాలి? ధ్యాన సాధన చేయాలి. తన ఆత్మ ఉన్నతిని పెంచుకోవాలి, చైతన్యాన్ని పెంచుకోవాలి, జ్ఞానం తీసుకోవాలి, సేవ చేయాలి. సో, ఇవి చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వాడే దేవుడు, వాడే క్రీస్తు అనమాట. సో, ఆ సైన్యంలో చేరాలని నువ్వెన్ని ఉన్నప్పుడు నువ్వే ఒక సైనికుడివి. ఆటోమేటిక్‌గా నువ్వే దేవుడివి ఇంకా. అంతేగాని ఆ సైన్యంలో చేరాలంటే నేను క్రిస్టియన్ మతంలోకెళ్ళాలి, లేకపోతే ఆ మతంలోకెళ్ళాలి, లేకపోతే నేను నా మతాన్ని మార్చుకోవాలి అని చెప్పేది ఇవన్నీ ఓన్లీ భౌతిక ప్రపంచంలో ఓన్లీ ఒక మాస్క్ అనమాట మనం వేసుకునేది. ప్రెజెంట్ ఏంటంటే భూమి మీద ఎలా జరుగుతుందంటే ఆహ్, ఇప్పుడు మనం అందరం ఏదో భక్తి అనేది ఎలా ఉండాలంటే మనకి ఆ ప్రేమ అవి పంచేటట్టు ఉండాలి. అంతేగాని ఆ ప్రేమను పంచకుండా నేను ఆ దేవుడికి పూజ చేయకపోతే, లేదా జీసస్‌ని నమ్మకపోతే, లేదా అల్లాహకి పూజ చేయకపోతే నన్ను ఆయన శిక్షిస్తాడు. నేను ఆ మొక్కు తీర్చుకోకపోతే నన్ను చంపేస్తారు. లేకపోతే నన్ను కష్టాలు పెట్టేస్తారు. నేను ఆ బలి ఇవ్వకపోతే నన్ను ఆ దేవత కష్టాలు పెట్టిందనేది అయన్నీ మూఢనమ్మకాలు. అయి భక్తులు కాదనమాట. అసలది భక్తే కాదు వాస్తవంగా. అసలు వాళ్ళు దేవుళ్ళే కాదు అలా అన్నప్పుడు. దైవత్వం ఏముంటుంది? ఇప్పుడు మన క్రీస్తుని దైవంగా భావిస్తున్నారు అందరూ. ఆయన దగ్గర ఆయన ఏం చేశాడు? ప్రేమను పంచాడు. ఆయన సిలువ ఏసిండ్రు వీళ్ళంతా. సిలువేసినప్పుడైనా కూడా ఆయన, "అరే! మీరు నాకిట్లా సిలువేశారు. నేను మిమ్మల్ని శపిస్తున్నా" అని చెప్పి ఆయన అనలేదు గదా! ప్రేమను పంచాడు ఇంకా అక్కడ. ప్రేమతోనే ఉన్నాడు. ప్రేమతత్వంతోనే ఉన్నాడు. నిజమైన భక్తి, నిజమైన దైవం అంటే ఏంటంటే ప్రేమను పంచుతారు. ఇలా మనం క్రియేట్ చేసుకున్నట్టు నేను ఆ మతంలో పోవాలి. ఆ మతంలో పోతే నేను ఆ దేవుని వద్దకు చేరగలను. బైబిల్ చదివితే నేను దేవుని వద్దకు చేరగలను. అసలు బైబిల్‌లో ఏం చెప్పాడు? నిన్ను నువ్వు ఉద్ధరించుకోమని చెప్పాడు. బైబిల్‌లో చెప్పిందదే, శ్రీకృష్ణుడు చెప్పిందదే, ఖురాన్‌లో చెప్పిందదే. నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని చెప్పాడు. కానీ మనం అది చేయట్లేదు గదా! ఎంతకాలి పక్కనోళ్ళు నాకేదో జేయాలి. వాడు ఇది తెచ్చియాలి, అది తెచ్చియాలి. వాడు నాకు అది పెట్టలేదు. వాడంత స్థాయికి ఎదిగిపోయిండు. నేను ఇక్కడే ఉన్నాను. ఇవి గాదు గదా మనకి జెప్పేది వాళ్ళు. సో, ఇవన్నీ ఈ టైంలో పనిజేయవు.
ఇవన్నీ పెట్టుకొని ఉన్న వాళ్ళు భూమి మీద ఉండబోరు. ఆ వ్యాక్యూమ్ క్లీనర్ లాగేస్తుంది. అది. ఇంకా క్రీస్తు సైన్యమైన సహస్రామికులు ఎవరు ప్రవేశించగలరు అంటే దానికి మీ డిగ్రీలు అవసరం లేదు. ఇప్పుడు మనం చదివేస్తున్నాం కదా, వాస్తవంగా ఇప్పుడు మనం చదివే చదువులు కూడా అసలు చదువులే కాదు. వాస్తవంగా వాడి జీవితానికి ఇప్పుడు చదివే చదువులు దీనికి ఉపయోగపడతాయి. ఒక జనరల్ నాలెడ్జ్ ఏదో ప్రపంచంలో కొంత పనికిరాని చెత్త అంతా తీసుకొచ్చి ఎప్పుడో పురాణాల కాలంలో అంతా తెచ్చిపెట్టి పెట్టారు, కానీ అది మనకు ఉపయోగపడేదే కాదు. మనకు అసలైన జ్ఞానం మనం పురాణాల్లోనే ఉంది. నువ్వు సాధన ద్వారా నీళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు శుభ్రంగా సాధన చేయి, నీకు కావాల్సిన జ్ఞానం మొత్తం ఆ మాస్టర్స్ నీకు అందిస్తారు. సో ఈ సైన్యంలో చేరడానికి నీకు ఏ డిగ్రీ అవసరం లేదు. ఆయన మీరు ఎప్పుడు ఎక్కడ నుండి పట్టభద్రులయ్యారు, దాని ప్రకారం నా సహస్రామికులు సభ్యులు కాగలరు అని చెప్పడు. నీకు ఏ డిగ్రీ అవసరం లేదనమాట మనం ఆ దైవ సామ్రాజ్యంలోకి వెళ్ళడానికి. నీకు ఆ ధ్యాన సాధన, ఆ జ్ఞానము, ఆ మంచితనం ఆటోమేటిక్గా అవి వింటే నువ్వు వెళ్ళిపోతావు అనమాట అక్కడికి. సో ఇతరుల కోసం ఎంత సమయం వెచ్చించాలని ఏం చూస్తారంటే మీరు ఏం చేశారు భూమి మీద, ఎంత సమయం వెచ్చించారు, ఏం చేశారు ఈ భూమి కోసం. మిగతా వాళ్ళు ఆధ్యాత్మికంగా రావడానికి మీరు ఎన్ని దారులు ఏర్పరిచారు. సో ఆయన ఎదురుగా నిలబడి ఆయన ఆజ్ఞను అనుసరించి పనిచేయడానికి మీరు ఎంత త్యాగం చేశారు. మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మీ అనుభూతులు నిర్మలంగా ఉండాలి, మీ వ్యవస్థ నిజంగా అభివృద్ధి చెంది వికసించాలి. దాని వలన ఆయన మిమ్మల్ని నడపడానికై మనో సంభాషణ ద్వారా అందిస్తున్న టెలిపతిక్ సందేశాలను తప్పుడు విధంగా ఉపయోగించకుండా, తప్పుగా అనువదించకుండా ఉంటారు అని చెప్తున్నారు. మన వాళ్ళు కొంతమంది చెప్తారు కదా, నా ఒంటి వెనక అమ్మవారు వచ్చింది, దేవత వచ్చింది చెప్పేసి. వాస్తవంగా అది ఏంటంటే మనలో ఉన్న, అంటే ఇప్పుడు మనం సాధన చేస్తున్నప్పుడు మిగతా లోకాల్లోకి మనం కనెక్ట్ అవుతున్నాం కదా, ఆస్టర్ లోకాల్లోకి మనం ఏదో ఒక శక్తిని ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, వాళ్ళు పూజ చేస్తున్నప్పుడు వాళ్ళ చుట్టూ కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మైండ్ అనేది 0 స్టేజ్కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఇప్పుడు వాళ్ళు పూజలో కూర్చున్నప్పుడు ఆ చుట్టూ గంటలు వాయించడం ఏదో ఒకటి చేస్తారు. ఈ గంటలు వాయించినప్పుడు ఏంటంటే మన మైండ్ అనేది అటు ఇటు వెళ్ళకుండా కరెక్ట్గా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఏం జరుగుతుంది, ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుందని దాని మీద మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు మనలో ఉన్న చక్రాస్ యాక్టివేషన్ అయ్యి ఆ శక్తిని బయటికి ప్రసరింపజేస్తుంది. అప్పుడు మనం ఏంటంటే మనం భవిష్యత్తు కూడా చెప్పగలం అనమాట. సో అదే అక్కడ అనమాట. అక్కడ ఎవరో వచ్చి ఏదో శక్తి వచ్చి మన మీద పోనడం, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్న భ్రమలే. అలా ఇంకా కొంతమంది ఇంకా చాలా అడ్వాన్స్డ్గా అంటు మీద ఏం రాకపోయినా కూడా అట్లా పోయి కళ్ళ ముందు అక్కడ కూర్చొని ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చుంటారు ఒక 5 నిమిషాలు. నువ్వు అది తోపు తుడుము, నువ్వు గజన్మాలు అది చేసినావు ఇది చేసినావు చదువు. అది అంత శక్తి ఉన్న ఆ వ్యక్తికి అంత శక్తి ఉంటే ఇప్పుడు ఇతను వెళ్ళి ఆ జాతకాలు ఇవన్నీ లేకపోతే ఇవన్నీ పూజలు చేస్తూ ఉన్నప్పుడు ఇతని జీవితాన్ని ఇతను మార్చుకోవచ్చు కదా, పక్కన వాళ్ళ జీవితాలను మార్చగల శక్తి ఇతనికి ఉన్నప్పుడు ఇతని జీవితాన్ని ఇతను మార్చుకోవచ్చు కదా. ఇతను ఎందుకు మార్చుకోలేకపోతున్నాడు, పక్కన వాళ్ళ గురించి భవిష్యత్తు చెప్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు, మరి ఇతను ఎందుకు మార్చుకోలేకపోతున్నాడు, ఇతను మరి ఉన్నతంగా సెటిల్ అయిపోవచ్చు కదా. సో అది తప్పుడు దావ పట్టిస్తారు అనమాట అక్కడ మనల్ని. నెక్స్ట్ బోధన చెప్పే మూడో విషయం ఏంటంటే ఆత్మ యొక్క శాశ్వత నిర్ధారించబడిన వాస్తవమే అయిన ఆధునిక విజ్ఞాన శాస్త్రం అనాది కాలంలో దానిని వాస్తవికంగా ప్రదర్శించింది. కొన్ని సంవత్సరాల్లోనే మన ఎలక్ట్రానిక్ లేదా కంప్యూటర్ సిస్టంలో మన ఆత్మను మన సౌర దేవదూతల ఫోటో తీయగల శాస్త్రీయ విధానాలు సృష్టించబోతున్నాయి. ఇది వాస్తవం. ఈ యంత్రాలు మిమ్మల్ని ఫోటో తీసినప్పుడు మీలో ఆత్మ లేనట్లయితే మీరు కాల్చివేయబడే శిక్షార్హులు. సో అది చాలామంది తమకు ఆత్మ ఉంది అనుకుంటారు, కానీ ఉండదు. తమ ఆత్మ వదిలి వెళ్ళిన వారు నాకు తెలుసు, కానీ అది వారికి తెలియదు. ఇంకా నేను వారికి మీ ఆత్మ వదిలి వెళ్ళింది అని చెప్తే వారు వెర్రివారు అవుతారు. వారు ఆత్మ లేని పెంకులు. అదెంతో దుర్భర పరిస్థితి. మీరు ఆత్మను కలిగి ఉండబోతారు. ఇంకా ఆత్మ ఉంది కనుక కాంతి చైతన్యంలోకి ప్రవేశించగలరు. మీలో ఆత్మను ఎలా ఉత్పన్నం చేసుకుంటారో అంకితత్వంతో చేసే సేవ, ధ్యానం,
త్యాగపూర్వక సేవ, ఒకే వైపు ఏకాగ్రతతో నడవడం అనమాట. ఒక దాంట్లోకి వచ్చేసి నేను ఇది చేయను, ఇలా అది ఒక 4 రోజులు ఏడుండి వేరే సొసైటీలోకి మళ్ళీ కొన్ని రోజులు వెళ్ళిపోవడం, ఇంకో గురువు దగ్గర కొన్ని రోజులు వెళ్ళిపోవడం, ఇలా ఎప్పుడైతే చేస్తామో నీకు అక్కడ స్థిరత్వం, ఏకాగ్రత రాదు. నీ ఆత్మ ఎదుగుదల ఆగిపోద్ది అనమాట, పెరగదన్నమాట. అక్కడ నీకు ఈ స్థిరత్వం, ఈ ఏకాగ్రత, ధ్యానము, త్యాగపూర్వక సేవ, అంకిత భావంతో చేసే సేవ ఎప్పుడైతే నీలో ఉంటాయో నీలో ఆటోమేటిక్గా ఆత్మ చైతన్యం అనేది పెరిగిపోద్ది అలా. సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు ఒక మొక్కను నాటినవి ఈరోజు, రేపు తీసుకెళ్తావు ఇంకో చోట నాటుతావు దాన్ని. సరే ఇంకో 10 రోజులు అట్లా వేరు వేరు ప్లేస్లో పెట్టినప్పుడు అది ఏమైపోద్ది, ఇంకా ఈరోజు తీసి అక్కడ పెట్టిన రోజు 10 రోజులు 10 రకాల ప్లేస్లో పెట్టినావు, అదేమవుద్ది, నెక్స్ట్ చనిపోద్ది, ఎదుగుదల ఉండదు కదా, ఎండిపోద్ది, చనిపోద్ది. ఇంకా సేమ్ మన ఆత్మ కూడా అంతే అనమాట. నువ్వు ఒక దానికి వచ్చినప్పుడు, నువ్వు భూమి మీదకి నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నంలో ఒకదాన్ని పట్టుకోకుండా, నువ్వు చేయాల్సింది చేయకుండా, ఒకరోజు ఈ గురువు దగ్గరికి, అక్కడ ఇంకో రోజు ఆ గురువు దగ్గరికి, ఇంకో రోజు ఇంకో సొసైటీలోకి, ఇవన్నీ వదిలేసి లాస్ట్కి ఇదంతా కాదు, నేను ఈ ప్రాపంచికంగానే నాకు ఈ ఆనందాలు వస్తే నేను ఉన్నతంగా ఎదుగుతానని వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అనమాట. ప్రాపంచిక ఆనందాలే కావాలి నాకు, ఏమొద్దు అని చెప్పేసి. సో అప్పుడు ఏమవుద్ది, అది నీ ఆత్మదేలో ఎదుగుదల ఉండదు. సో నువ్వు చేయాల్సింది చేయకుండా ఇంకా ఎక్కువ కర్మలు యాడ్ చేసుకుంటున్నావు, ఇక్కడ చెడు పనులు చేసి, అప్పుడు ఏమవుతుంది, నీ ఆత్మలో ఉన్న ఆ చైతన్యం, అంటే కాంతిలో ఉన్న ఆ కాంతి అనేది తగ్గిపోద్ది, లాస్ట్కి ఏమవుద్ది, క్షీణించిపోద్ది. ఒకరోజు ఏం చేస్తుంది, బాడీ వేకర్ చేసి వెళ్ళిపోద్ది అనమాట. అక్కడ అలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుద్ది, నువ్వు మళ్ళీ రావాలి భూమి మీదకి. సో అదంతా అవసరం లేదు. సో ఈ టైంలో నువ్వేం చేయాలో, నువ్వు ఎలాంటి మార్పులు చేసుకోవాలో అది చేసుకో, సరిపోద్ది. తర్వాత మీరేం పొందబోతున్నారు, ఆనందానికి క్రీస్తు మీకు ప్రపంచమంతా ఉంటుంది, కానీ మీ ఆత్మను కోల్పోతారు. సో మీరు చేయాల్సింది చేయకుండా, నీలో మార్పులు తెచ్చుకోకుండా, ఇవన్నీ చేయకుండా ప్రాపంచికంగా నువ్వు ఎప్పుడైతే ప్రాపంచికమైన పనులు చేస్తూ ఉంటావో, నీకేం లాస్ట్కి ఏం తగ్గుద్ది, నీ శరీరం ఎక్కడో ఉండిపోద్ది అనమాట. నీ బాడీ వెకేట్ చేసిన తర్వాత నీ ఆత్మ ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది వేరే లోకాల్లోకి, లేదా అది మధ్యలోనే వేరే డైమెన్షన్లో ఆగిపోద్ది. కానీ ఇక భూమి మీద బాడీ అయిపోద్ది, ఏం మిగిలింది నీకు, ఏం మిగలదు ఇక్కడ ప్రాపంచికంగా తప్ప. సో అట్లా మీ ఆత్మను కోల్పోకండి. మన గ్రంథాలు, సాహిత్యం అంతటిలోనూ ఉన్న ముఖ్య విషయం మీ ఆత్మను, మీ అమరత్వాన్ని, మీ గౌరవాన్ని మరియు మీ విలువను నిర్మించుకోవడమే. మీరు చేయబోయేది అదే, మనం చేయాల్సింది కూడా అదే, మన ఎదుగుదల, మన ఆత్మ ఎదుగుదల, భూమి మీదకి వచ్చిన పని. నెక్స్ట్ 4వ విషయం ఏంటంటే, ఇతరులకు ఆనందాన్ని ఇచ్చి సేవ చేసేవారికి ఇక్కడ మరియు ఇతర లోకాల్లోనూ ఆరోగ్యం, ఆనందం, సమృద్ధి పొందుతారనేది శాస్త్రీయంగా నిర్ధారించబడింది. అంతే కదా. ఇప్పుడు నార్మల్గా పాత రోజులు చూడండి, అందరూ ఏం చేస్తారు, అసలు వాళ్ళు ఏదో వాళ్ళు తెలియజేసిన ఏదో ఎక్స్పెక్ట్ చేసినా కూడా వాళ్ళు చేసే మంచి పనులు ఏమన్నా వాళ్ళు ఏం చెప్తారు, అదే నువ్వు వాళ్ళకి మంచి చేయి, నీకు అక్కడ స్వర్గంలో నీకు సీట్ ఉంటుంది, అది ఇది అని చెప్తారు కదా. అలా మీరు ఇతరులకు ఆనందాన్ని ఇస్తే ధనం, ఆరోగ్యం, సలహా, బోధన, ఉన్నతీకరణ, నిరాశ తొలగించడం, కష్టాలకు పరిష్కారం చెప్పడం, ఏ విధమైనగానైనా వారికి దారి చూపించడం, ఇలాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్గా నీ ఆత్మ ఎదుగుదల, ఉన్నత చైతన్యం, ఇలా కాంతి అనేది ఆటోమేటిక్గా పెరుగుద్ది అనమాట. సో ఇంకా నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలి. నిష్కామ కర్మ ఎలా చేస్తాము, నిస్వార్థంగా చేయాలి. సో వారు మీ భార్యో, భర్తో, పిల్లో, తండ్రో, సోదరు, ఎవరో ఒకరికి మీరు ఆనంద మూలకంగా మారండి అని చెప్తున్నాడు అనమాట. సో మనం బయట వాళ్ళకి అంటారు కొంతమంది, అరే మన ఇంట్లో వాళ్ళకి చేస్తే మనకేమొచ్చుద్ది, ఏం రాదు కదా, బయట వాళ్ళకి చేస్తే ఏదన్నా వచ్చిద్ది అంటారు. సో ఏదైతేనేమి, నువ్వు సోల్ ప్లాన్ వేసుకొని వచ్చి నేను ఇది చేయాలని ఆ ఫ్యామిలీని వెంట పెట్టుకొని వచ్చినావు, వాళ్ళు కూడా నీ ద్వారా, అంటే నువ్వు వాళ్ళ ద్వారా ఎంతో కొంత నేర్చుకుంటే నీ ద్వారా వాళ్ళు ఎంతో కొంత నేర్చుకోవడానికి భూమి మీద వచ్చారు. సో వాళ్ళు నేర్చుకుంటున్నారు, నేర్చుకునే క్రమంలో మనం ఏం చేయాలి, మనం బయటకి ఏదో చేస్తే మనకు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయడం అది మూర్ఖత్వం. మనం వచ్చిన తర్వాత, అంటే భూమి మీద ఉన్నప్పుడే కదా ఈ బంధాలు, ఆత్మలోకి వెళ్ళిన తర్వాత నువ్వెవరో నేనెవరు, అన్ని ఆత్మలు అందరూ దేవుళ్ళే. సో ఏంటంటే నీతో వచ్చిన వాళ్ళకు కూడా నువ్వు ఆ మంచి చేసినప్పుడు ఆటోమేటిక్గా నీ ఆనందం ద్వారా, లేకపోతే నువ్వు ఆనందాన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళకి అస్వస్థ చేకూరుద్ది అనమాట, ఆనందంతో ఉండటం వల్ల. ఇప్పుడు పల్లెటూరులో చూడండి, మార్నింగ్ పొద్దున్నే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అందరూ ఎంత చిరునవ్వుతో పలకరిస్తారు మనల్ని, నేను ఎక్కడికి వెళ్ళావు, ఈరోజు ఏం చేయబోతున్నావు అని.
సో ఆ చిరునవ్వుతో పలకరించినప్పుడు మనకేముంది, మనలో ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. ఏదో తెలియని ఒక సంతోషం అనమాట. అదే నువ్వు పొద్దున్నే లేవగానే, సరే ఇంట్లో గాని లేకపోతే రోడ్డు మీదకి రాగానే వాడు ఇసుగ్గా కోపంగా మాట్లాడితే నీకేమనిపిస్తుంది? నీళ్ళకు పిచ్చ బీపీ వచ్చేస్తది, కోపం వచ్చేస్తది. ఆ తర్వాత నీలో ఉన్న నెగెటివ్ థాట్స్ అన్నీ ఒక్కదాని మీద ఒకటి అనుకుంటూ వచ్చేస్తాయి. అప్పుడు నీకేంటంటే లేనిపోని రోగాలన్నీ క్రియేట్ అవుతాయి. అట్లా. హ్మ్. సో, అందరిలాగా మీరుండొద్దు. భిన్నమైన వారుగా ఉండండి. ప్రేమను పంచేవారుగా ఉండండి. అందరూ వెళ్ళే దారిలో నువ్వు వెళ్ళొద్దు. నువ్వు నీకొక గుర్తింపుని క్రియేట్ చేసుకో. సెపరేట్ వెళ్ళు నువ్వు. ఇది నేను. నేను ఇలా వెళ్తాను. నేను అందరిలాగా ఎళ్ళను. ఇప్పుడు మన గ్రంథాల ప్రకారమో, లేకపోతే పెద్దోళ్ళు చెప్పిన దాని ప్రకారమో తీసుకోండి. ఆళ్ళు పెద్దోళ్ళు పాత రోజుల్లో ఆ సిట్యుయేషన్స్‌కి వాళ్ళు చెప్పిన ఈ పెట్టిన కండిషన్స్ అప్పుడు ఓకే. ఇప్పుడున్న ఈ ప్రపంచంలో అవి వర్కౌట్ అవ్వవు. ఆ రోజులకు తగ్గట్టు వాళ్ళు పెట్టారు. అవి వాళ్ళకి పని చేసినాయి. కానీ ఈ సిట్యుయేషన్‌లో అవి పని చేయవు. కానీ మనం ఏం చేస్తాం వాటిని ఇంకా గుడ్డిగా ఫాలో అయ్యి ఏం చేస్తున్నాము అమ్మవారికి బలిగిపోతే అమ్మవారు క్షేపించేస్తది. ఆ మొక్కు తీర్చుకోకపోతే వాళ్ళు కష్టాలు పెడతారు. ఆ దేవుడు ఈ కష్టాలు పెట్టిందని చెప్పి మనం అనుకుంటాం గదా! ఇప్పుడు మనమే దేవుళ్ళం అనుకుంటున్నాం. నువ్వే ఒక దేవుడి పొజిషన్‌లో ఉన్నావు. నీకేమవుద్ది? నీకు ఎవరన్నా నువ్వు ఉన్నతంగా ఎదిగిన ఆత్మవి. నువ్వు దేవుడి పొజిషన్‌లో ఉన్నావు. నువ్వు వాళ్ళని కష్టాలు పెట్టలేవు గదా! నీకు వాడు ఒకటి ఇవ్వలేదు. సరే నార్మల్‌గా మనం ఒక మాట మాట్లాడదాం. ఇప్పుడు నేనున్నా. నాకు ఒకడొచ్చి నా దగ్గరికి ఒకడొచ్చిండు. నేను అంటే వాడు ప్రాపంచికంగా ఆలోచిస్తాడు. నేను ఆధ్యాత్మిక వేలో ఉన్నా. సో, నేను అన్నీ అర్థం చేసుకొని అంతా ఒకటే అనే భావనలో ఉన్నా. వాడు ఒకటి నాకోటి ఏదో చేస్తానంటే వాడు చేయలేదు. అప్పుడు నేను వాడినేమన్నా అంటానా? ఏమనను గదా! అందరితో వాళ్ళలో ఉన్నది నేనే. నన్ను నేనేమనుకుంటా చెప్పండి ఒక్కసారి? మనకు ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయంటే మామూలుగా రియల్ లైఫ్‌లో గూడా పక్కనోళ్ళలో ఉన్నది గూడా నువ్వే అని నువ్వనుకుంటే నువ్వు పక్కనోళ్ళని ద్వేషించలేవు. ఎక్కడికో నిన్ను నువ్వు ద్వేషించుకోలేవు గదా! నిన్ను నువ్వు ప్రేమించుకోవాలనుకుంటావు. అట్లాంటప్పుడు పక్కనోళ్ళు ఉన్నది నువ్వు. వాళ్ళలో ఉన్నది నేనే. ఆత్మ కూడా నాదే. అని నువ్వెప్పుడైతే ఫీల్ అవుతావో నీకు పక్కనోళ్ళ మీద కోపం రాదు, ద్వేషం రాదు, అసూయ రాదు, ఏది రాదనమాట. ప్రేమ తప్ప ఇంకా. కానీ వాళ్ళు ఏకత్వం మనం చెప్తారు గదా! మన ఆధ్యాత్మికతలో. నిజమైన ఏకత్వంలో ఉండే ఒక వ్యక్తి అవతలి వాళ్ళలో గూడా నేనే ఉన్నాను అనుకునే వ్యక్తి ఎప్పుడు గూడా పక్కనోళ్ళ మీద కోప్పడ్డు. ఆ కోపాన్ని చూపించలేడు. ఆ ద్వేషాన్ని పంచడు. ఏమీ ఉండవనమాట ఇవన్నీ. ఆడి మీద జీవితంలో కోపం గూడా రాదు. నిన్ను నువ్వు తిట్టుకోలేవు, కోప్పడలేవు. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలనుకుంటావు గదా! సో, పక్కనోళ్ళు గూడా మనం చెప్తారు గదా! శ్రీకృష్ణ భగవానులు ఏం చెప్పారు? అన్ని ఆత్మల్లోనూ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవిలో నేనున్నానని చెప్పాడు. ఆయన అలాగే ప్రేమించాడు. మనం గూడా అదే వేలోనే ఎళ్తున్నాం. సో, నువ్వు అలా అనుకున్నప్పుడు నువ్వెందుకు నీ మీద కోప్పడుతున్నావు అక్కడ? పక్కనోళ్ళలో ఉన్నది కూడా నువ్వే గదా! సో, నువ్వెందుకు వాళ్ళ మీద కోప్పడుతున్నావు? ఒక్కసారి అనుకోండి మనం. నీకు ఒక వ్యక్తి మీద కోపమొచ్చింది. ఏదన్నా చేయలేదని చెప్పేసి ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకొని, గట్టిగా శ్వాస తీసుకొని, అవతల వ్యక్తిలో ఉన్నది కూడా నేనే కదా! ఎందుకు నాకు ఈ కోపమొస్తుంది? ఈ కోపం ఎక్కడ స్టార్ట్ అయింది నా లోపల? ఈ ఒక్కసారి మనం రివర్స్ చేసుకుంటూ లోపలికెళ్తే, అలా కొంచెం ఇప్పుడు వెనక్కెళ్తున్నాం గదా! సో, గొంతు దగ్గరికి ఇలా హార్ట్ దగ్గర ఒక 5 నిమిషాలు అబ్జర్వ్ చేయండి. ఎందుకు నాకు వాళ్ళ మీద కోపమొచ్చింది? సో, ఆ కోపం ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పేసి మనం ఇంకొంచెం లోపలికెళ్దాం. అది ఎక్కడ మణిపూరకలో స్టార్ట్ అయింది. సో, అక్కడ దేనివల్ల స్టార్ట్ అయిందని మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటామో, దానికొక రీజన్ దొరుకుద్ది. నీకు వాళ్ళ మీద కోపం ఆ క్షణం పోద్దనమాట ఇంకా. సో, అందువల్ల ఎదుటి వ్యక్తిలో గూడా నువ్వే ఉన్నావు ఫీల్ అయితే మనకి ఈగోలు, ద్వేషాలు, గొడవలు ఏమీ ఉండవనమాట. అన్నీ హ్యాపీగా హ్యాపీ లైఫ్ జీవిస్తామనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకేం చెప్తున్నాడంటే ఐదో విషయం. 2020 నాటికి మనుషులు ఎరుక పొంది యుద్ధంలో ఉపయోగించేవన్నీ మానవాళి వినాశనానికి దారితీస్తాయని గ్రహించడం వల్ల భవిష్యత్ యుద్ధ సన్నాహాలు ఆపివేస్తారు. యుద్ధాలు, ఆయుధాలు ముఖ్యంగా రేడియోధార్మిక యంత్రాలు, అణ్వాయుధాలు వివిధ విషయాలు ప్రపంచాన్ని కలుషితం చేస్తున్నాయి. మనది వెర్రితనం. మన స్వీయ జీవితంలో ఆడుకుంటూ ఆడుకుంటున్నామని నిర్ధారిస్తున్నాయి. సో, మనం ఏం చేస్తున్నాం యుద్ధాలు అన్నీ చేసుకొని
లైఫ్ మీద మనమే ఆ ఎఫెక్ట్‌ని క్రియేట్ చేసుకుంటున్నాం. మన జీవితంతో మనమే ఆటలాడేసుకుంటున్నాం. మనుషులు దివ్య జ్ఞానం, ప్రకాశం పొంది ఇక ఎంత మాత్రము యుద్ధ సన్నాహాల కోసం జీవించరు. 2005, 2006 సంవత్సరాల్లో ఇది మొదలై 2020 వరకు కొనసాగుతుంది. ఈ కాలం మనసు మనసులో నిలుపుకోండి అని చెప్తున్నాడు. అంతేకాదు విశ్వ నియమాలు కూడా తయారు చేయబడతాయి. ఈ యువత అనేది ఎప్పుడైతే మార్పు చెందుతారో రాబోయే రోజుల్లో ఏంటంటే విశ్వ నియమాలన్నీ మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకు గెలాక్టిక్ ఫెడరేషన్‌లో ఎలాంటి నియమాలైతే సెపరేట్‌గా ఉన్నాయో, ఈ భూమి మీదకు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుద్దంటే ఇప్పుడున్న ఈ ఈ గవర్నమెంట్ రాజ్యాంగాలు ఇవన్నీ రద్దు చేయబడతాయి. ఇప్పుడున్న ఈ గవర్నమెంట్‌లు ఏమి ఉండవన్నమాట. కొత్త కొత్త గవర్నమెంట్‌లు వచ్చేస్తాయి. అన్నీ బాగుంటదన్నమాట జీవితం. స్వర్ణయుగం అంటే మనం సత్యయుగంలో చూసాం కదా! అంతా బంగారంలాగా. సో, అలా ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ అంటే ఈ రాజ్యాంగంలో ఉన్న రూల్స్, రద్దులు ఇవన్నీ రద్దు చేస్తారన్నమాట. శిక్షలన్నీ. అక్కడ ఏమి ఉండదన్నమాట. శిక్షలు ఎవరు తప్పు చేయరు అక్కడ రాబోయే రోజుల్లో. అంతా మార్పు వచ్చేస్తదన్నమాట. అందరూ ప్రేమ తత్వంతో ఉంటారు. ప్రేమగా జీవిస్తారు. ఒకరినొకరిని అన్నదమ్ముల్లా భావిస్తారు. దేశం మొత్తం అంటే మన ప్రెజెంట్ దేశం అంతా ఒకటే రాజ్యాంగం. తర్వాత రాబోయే రోజుల్లో ఏంటి ప్రపంచమంతా ఒకటే రూల్. ఒకటే రాజ్యాంగం. ఒకటే నియమాలు అన్నీ ఒకటే గవర్నమెంట్ ఉన్నాయన్నమాట. తర్వాత ఏంటి త్వరలోనే న్యాయవాదులు, యువతీ యువకులు ఈ సందేశాలు అందుకోబోతున్నారు. వారు అన్ని దేశాలకు రష్యా, చైనా, అమెరికా, యూరోప్‌లకు వెళ్ళబోతున్నారు. సో, అక్కడే కదా యుద్ధాలన్నీ ఎక్కువ జరుగుతుంది. సో, అక్కడికి వెళ్ళబోతున్నారు. వారు ద్వేషం, హత్యలు, శిక్ష, తీర్పులు నిరోధించే నూతన చట్టాలను సృష్టించబోతున్నారు. సో, ఇవన్నీ రద్దు చేయబడతాయన్నమాట ఇప్పుడున్నయన్నిటిని. సో, ఇప్పుడు మనం ఆలోచించే దానికి పూర్తిగా విరుద్ధం. ఇప్పుడున్న దానికి టోటల్‌గా విరుద్ధం ఉంటదన్నమాట. అసలు మనం కళ్ళ ముందు కూడా దాన్ని ఎక్స్‌పెక్ట్ చేయడానికి అది ఇంత బాగుంటదా అనిపిస్తదన్నమాట మన జీవితం. అది ఎప్పుడొస్తదా అని ఎంతో ఆతృతగా ఉంటదన్నమాట మనకి. దీనిని మనం వేగవంతంగా చేసేదెలా? మనుష్యులకు చెప్పి దివ్య జ్ఞాన ప్రకాశం కలిగించి స్వస్థత చేకూర్చడం చేద్దాం. ఎప్పుడైతే మనం పక్కనోళ్ళకి ధ్యానం సాధన చేపించి వాళ్ళకి ఆత్మ జ్ఞానాన్ని ఇస్తాం. ఎప్పుడైతే ఇది త్వరగా జరగాలంటే ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే నువ్వు ఒకరిని తయారు చేసి వాడు ఇంకొక ఇద్దరిని అట్లా ఒకరినొకరు తయారు చేసుకుంటూ పోతున్నప్పుడు ఏంటంటే త్వరగా మార్పు వచ్చేస్తదనమాట. అప్పుడు మనకు మనుషులను శిక్షించే చట్టాలు అవసరం ఉండదు. ఇప్పుడేంటి వాడేమైనా తప్పు చేస్తే వాడికి ఉరి శిక్ష లేకపోతే జైల్లో పెట్టడమో చేస్తారు కదా! సో, అప్పుడు ఈ మార్పు వచ్చినప్పుడు ఎవరు తప్పు చేయరు కదా! ఎందుకు చేస్తారు? ఏ తప్పు చేయరు. ప్రేమ తత్వంతో ఉంటారు. అందరూ అన్నదమ్ముల్లా ఉంటారు. ఒక ఫ్యామిలీలా ఉంటారు. సో, ఈ శిక్షలు ఇవన్నీ ఏమి ఉండవనమాట. అంతా బాగుంటదనమాట. అది ఎంతో తక్కువ ఖర్చుతో జరుగుతుంది. సో, ఇప్పుడు మనుషులు ఎక్కువగా పన్నులు కడుతున్నారు. మీరు రూ. 90 సంపాదిస్తే రూ. 85 చెల్లించే రోజు వస్తుంది. భారం మరింత పెరుగుతుంది. అయితే అది భారంగా మారితే తప్ప మనుష్యులు మేలుకొని మనమేం చేస్తున్నాం? భవిష్యత్తు కోసం మన ఆనందాన్ని నిర్మించే బదులు మన భవిష్యత్ ఆనంద మార్గాన్ని నాశనం చేస్తున్నాం. మనది ఎంతటి మూర్ఖత్వం అనుకుంటారనమాట. ఇప్పుడు మనం రూ. 10కి రూపాయి ట్యాక్స్ కడితే మనం ఏమనుకుంటున్నాం? అరే! రూపాయి ట్యాక్స్ ఏసారా అనుకుంటాం. రాబోయే రోజుల్లో మనం ఇలాగుంటే ఏమవుద్దంటే రూ. 90 సంపాదిస్తే రూ. 5 నువ్వు ఉంచుకుంటావు. రూ. 80 ట్యాక్స్ కట్టాల్సొస్తుంది. అది మరింత భారం కదా! అప్పుడు అనిపిస్తదనమాట మారాలి అని. భవిష్యత్తు కోసం మనం ఆనందాన్ని నిర్మించుకుంటే అదేమవుద్దంటే రాబోయే రోజుల్లో మన ఆనందాన్ని మొత్తాన్ని నాశనం చేస్తదనమాట. సో, అది శాశ్వత ఆనందం కాదని నేను చెప్పాను కదా! శాశ్వత ఆనందం ఎలా ఉంటదో. అట్లా మీరు యాంత్రికంగా మారి దానిలో పడి తిరుగుతూ ఏం జరుగుతుందో, మీరేం చేస్తున్నారో, ఇతరులకు ఏం చేస్తున్నారో కూడా ఆలోచించరు. మీరు తిరుగుతూనే ఉన్నారు. ఎప్పుడు ఆగి మనం ఏం చేస్తున్నామని ఇక ఆపుదాం అంటారో ఆ సమయం రాబోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నువ్వు రోడ్డు మీద వెళ్తా ఉన్నావు. ఒక బైక్ మీదో, కారు మీదో ఏదో ఒక హైవేలో నువ్వు 100 స్పీడ్‌తో వెళ్తున్నప్పుడు నీకేదన్నా అడవి జంతువు ఏదన్నా అడ్డొచ్చినప్పుడు ఏం చేస్తావు? గుద్దేసి వెళ్ళిపోతున్నావు. ఒక మనిషి వచ్చినప్పుడు కొంతమంది ఆగుతారు. కొంతమంది ఏం చేస్తారు? గుద్దేసి వెళ్ళిపోతారు. అరే! వీడు ఏదైనా చేస్తారేమో అని చెప్పేసి. సో, నువ్వేం చేస్తున్నావు? పక్కనోడికి హాని చేస్తున్నావు. అప్పుడు నీకేమవుద్ది? అక్కడ కర్మ ఫార్మ్ అవుద్ది నెక్స్ట్ ఇంకా. సో, తర్వాత ఇవి ఆలోచించరనమాట. సో, నెక్స్ట్ ఏం జరగబోతుందంటే ఆ ఎరుకొస్తుందన్నమాట. మన పక్కనోళ్ళకి ఏం చేస్తున్నావు? నువ్వు నీ లైఫ్‌లో ఏం చేసుకోబోతున్నావు? నీ లైఫ్‌ని ఎలా చేస్తున్నావు? ఎ ఎలాంటి పక్కనోళ్ళకి ఏం చేస్తున్నావు? ఈ యూనివర్స్‌కి ఏం చేస్తున్నావు? అలాంటి ఎరుకొస్తుందనమాట. ఇక ఆపుదాం ఇదంతా తప్పు. మనం తప్పు చేస్తున్నామనే ఎరుక మనకొస్తుందనమాట ఇంకా. ఆ సమయం ఇప్పుడు రాబోతుంది త్వరలో అని చెప్తున్నారు ఇంకా నెక్స్ట్. ఆరోదొచ్చేసి ఐక్యరాజ్య సమితి పునఃశక్తివంతమైన క్రమంగా మానవాళంతటిలో ధర్మాన్ని మేలుకొలుపుతుంది. ఇప్పుడు మనకుంది ఐక్యరాజ్య సమితి. సో, దాంట్లో ఏంటంటే
ఒక కొత్త శక్తి క్రమంగా మానవాళి అంతట్లోనూ ధర్మం మేల్కొల్పుతుందంట. మనలో ఉన్న చక్రాస్ చెప్పా కదా, మనలో ఉన్న డిఎన్ఏ ఒక్కొక్క పోగు నెమ్మదిగా యాక్టివేట్ అవుద్దనమాట అది. మనుషులందరిలో ధర్మం పట్ల ఎరుక కలిగి అధర్మ చర్యలు చేయకుండా భయపడతారు. ధర్మమే జీవితం, అధర్మమే మరణం అనే స్టేజ్కి వస్తారనమాట. అది మనకి కరెక్ట్ వే అనమాట. గ్రహిస్తారు. అందుకే ఒక పవిత్ర గ్రంథంలో మీ ధర్మమే దైవం అని రాయబడింది. అంతే కదా, మనం ధర్మంగా ఉన్నప్పుడే కదా, మనం కరెక్ట్గా ఉన్నప్పుడు అదే నీ దైవము. ఇంకా నువ్వు దేన్నో రాయాల్సిన అవసరం లేదు కదా. మీ దేవుడు న్యాయాధికారి కాదు, ధర్మం మాత్రమే. అదే చెప్పా కదా ఇందాక. ఇప్పుడు కూడా మన దేవుడు అనేవాడు మనం ఏదైనా చేయకపోతే మనం శిక్షించడు. అది అలా శిక్షిస్తే అది దేవుళ్ళే కాదు, మనం క్రియేట్ చేసుకున్న ఒక మూఢనమ్మక వ్యవస్థ. మన దైవము ధర్మము. అది అది మీరు పోరాడలేని చట్టం. ధర్మాన్ని పెంపొందించుకోండి. ఐక్యరాజ్య సమితి శాఖలను మరి విద్యా వ్యవస్థలు అన్నింటిలోనూ మానవ చైతన్యంలోనూ ధర్మం అనే సుగుణాన్ని పెంపొందించబోతుంది. సో నెక్స్ట్ ఏమవుద్దంటే రాబోయే రోజుల్లో ఐక్యరాజ్య సమితి ద్వారా ఈ మానవ చైతన్యంలో ధర్మం అనే సుగుణాన్ని నింపుతుంది. ఇప్పుడు మన స్కూల్స్లో పెట్టారు కదా, బుక్స్లో సబ్జెక్టులు అంతా ఏ యుద్ధాలు జరిగినాయి ఇవన్నీ చెప్తారు. అవన్నీ దేనికి ఎవరికి ఉపయోగం? అంటే ఈ ప్రపంచంలో జీవించడానికి వాడి జీవిత ఎదుగుదలకి దేనికి పనికిరాని సబ్జెక్ట్ అది. ఎప్పుడో జరిగిపోయినాయి దేనికి? రాబోయేది ఏంటి? మన ఫ్యూచర్ ఎలా ఉండాలి, వాడి ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలనే సబ్జెక్టులు ఉండాలి పుస్తకాలలో. సో నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ రాబోద్ది అనమాట. ఆ సబ్జెక్టులో కూడా మన ఆధ్యాత్మికత గురించి, ఋషుల గురించి, అది జీవితాల గురించి ఉంటాయి అన్నమాట రాబోయే రోజుల్లో. దాని ద్వారా ఏంటంటే మానవ చైతన్యంలో ఆ ఎనర్జీస్, అంటే వాడు మంచి జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే ఆ ధర్మం అనే సుగుణం ఆటోమేటిక్గా పెరుగుద్ది అనమాట. నువ్వు ఏ విత్తనం నాటితే అదే కదా నీలో పెరిగేది. నువ్వు ఒక చెట్టు నాటి నువ్వు సపోర్ట్ అవుతున్నావు, అదే పెరుగుద్ది. కానీ అక్కడ మామిడి చెట్టు అయితే రాదు కదా. సో అలా. సో మీరు ధర్మబద్ధులైతే సందిగ్ధత ఉండదు. ప్రతి ఒక్కరి హృదయంలోనూ ధర్మం ఉంది. పోరాటాలు ఎందుకు? అజ్ఞానం మాత్రమే పోరాటం సృష్టిస్తుంది. జ్ఞానం ఉన్నవారు పోరాటాలు, వినాశనం, రక్తపాతం, మారణ హోమం సృష్టించరు. ఏం జరుగుతుంది? మనం ఎవరిని చంపుతున్నాం అన్న ఇది నెమ్మదిగా మానవాళికి వెల్లడవుతుంది. మీరు ఈ సందేశాన్ని స్వీకరించి వ్యాప్తి చేస్తే ఆశీర్వదించబడతారు. అంటే నువ్వు ఒకరు మంచి చేసినప్పుడు నీదేంటి? ఇప్పుడు నేనున్నా, నాకు ఇది తెలిసింది, నేను పక్కన పోయి చెప్తా, ఇది తప్పురా, ఇది కరెక్ట్ కాదు, ఇది చెయ్యి, ఇది కరెక్ట్ అని చెప్పినప్పుడు నాకేంటి? నాలో ఉన్న కొంచెం చైతన్యం పెరుగుద్ది అనమాట. వాడికి కొంచెం పెరుగుద్ది. వాడు ఇంకొకటి పోయి చెప్పినప్పుడు అట్లా ఒకరినొకరు అలా చైతన్య శక్తి అనేది పెంచుకుంటూ వెళ్తారనమాట. ఐక్యరాజ్య సమితి ప్రజలను దోసుకోవడం కంటే పంచుకోవడం మేలన్న విషయంతో పాటు స్వేచ్ఛ, మానవ హక్కుల సమృద్ధి నిజమైన సమృద్ధి అని తెలియజేస్తుంది. ఇప్పుడు ఏంటి, మన గవర్నమెంట్లోనే మనుషులు ఉండరు ఏంటి, పక్కన వాళ్ళు ఎంత కాడికి. ఇప్పుడు ఒక గవర్నమెంట్, ఒక స్టేట్లో గవర్నమెంట్ ఉంది అనుకో సపోజ్, ఏదో ఒక ఒక నేషనల్ పార్టీ ఉంది అనుకోండి. ఏంటి, నేను రాజకీయాల్లో నిలబడితే నాకేం వస్తుంది, నేను ఎంత దోసుకోగలను, 5 సంవత్సరాల్లో ఎంత దోసుకోగలను అనే కదా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ ఉండవు అనమాట. అంతా మారిపోతుంది. గవర్నమెంట్లు ఉండవు, ఈ రూల్స్ ఉండవు, మొత్తం మారిపోతుంది. మానవాళి తెలివితో పని చేస్తే ఎవ్వరు వారానికి 2 రోజులకు మించి పని చెయ్యరు అని టిబెట్ మాస్టర్ అన్నారు. సో మానవాళి తెలివితో ఎప్పుడైతే పని చేస్తుందో ఎవరు కూడా 2 రోజులకు మించి పని చేయరు అనమాట. మరి మిగిలిన రోజులు వారు ఏం చేస్తారు? 2 రోజులు పని చేస్తారు, 5 రోజులు తమను తెలుసుకుంటారు. అంటే సాధన లేదా వాడు ఆనందాలు అనమాట. అలా 2 లోకాల్లోనూ ఏకకాలంలో జీవించే విధంగా తమను తాము మలుచుకుంటారనమాట. వారు ఆ శిక్షణను తీసుకోగలరు. ఇంకా చెప్పా కదా, మనలో ఉన్న ఆ డిఎన్ఏ యాక్టివేషన్, మనలో ఆ చైతన్యం పెంచుకుంటే ఏంటంటే ఈ లోకంలో సరే నువ్వు ఒకే టైంలో అన్ని చోట్ల పని చేయగలవు, ఒకే చోట అన్ని చోట్ల తిరగలవు అనమాట. ఏకకాలంలోనే వారు ఆ శిక్షణను తీసుకోగలరు. రాబోయే రోజుల్లో తమ శరీరాన్ని వదిలి మనోతలంలో, అంతరావబోధ తలంలో, నిర్వాణ తలంలో పనిచేస్తారు. మళ్ళీ వెనక్కి వచ్చి మిగిలిన వారికి అక్కడ ఏం జరుగుతుందని చెప్తారు. అదంతా ఎంతో వినోదం. ఇప్పుడు మనం వెళ్ళి సపోజ్ మన ఇస్రో ఒక ప్రయోగం చేసింది, అక్కడికి ఆస్ట్రోనాట్స్ వెళ్ళొచ్చారు. అక్కడ చూసి వచ్చిన తర్వాత వాళ్ళు భూమి మీదకి వచ్చారే, ఇక్కడ అట్లా ఉంది, పైన ఇలా ఉంది అని చెప్పినప్పుడు మనకైతే అబ్బా అంత బాగుంటుంది, ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది కదా. సో రాబోయే రోజుల్లో కూడా ఏంటంటే ఈ ఉన్నతంగా ఎదిగిన ఆత్మలు ఒకే టైంలో 2 చోట్ల ఉండడం వల్ల
అక్కడ జరిగిన విషయాలన్నింటినీ పంచుకుంటారు అనమాట. ఈ విని వాళ్ళకి ఏమనిపిస్తుంది, అబ్బా అంత బాగుంటుందా, నేను కూడా అలా వెళ్ళాలి, అలా మారాలని చెప్పేసి వీళ్ళకి కూడా థాట్ వచ్చేస్తుంది అనమాట నెమ్మదిగా. ఇప్పుడు మనం ఇక్కడ చెరువులో చేపలు చిక్కుకున్నట్లు చిక్కుకున్నాము. ఒకవేళ చేపను బయటకు తీస్తే చచ్చిపోతుంది. మన భౌతిక తలంలో చిక్కుకున్న మరొక రకమైన చేపలము. అంతే కదా, ఇప్పుడు మనం ఒక చెరువులో చేపలు ఉంటాయి, గుంపులు గుంపులుగా ఉంటాయి. ఆ చేప నీళ్ళ నుండి తీసి బయటకు వేసిన తర్వాత ఏమంటే చచ్చిపోద్ది. సో మనం భౌతిక తలంలో చిక్కుకున్న మరో రకమైన చేపలం అనమాట. మీరు ఉన్నత తలాలకు వెళ్ళారా లేదు? మరి కళాకారుల్లో చాలామంది మూర్ఖత్వం వలన ఇష్టం ఆనందాలతో కలుషితమైపోయారు. వారు తమ కళల్లో ఈ బోధనను చూపించడం లేదు సరికదా, ఇది తెలివి తక్కువ నిస్సార జీవితం అని చూపిస్తారు. అది మరింత విలువైన జీవితంలోకి చొచ్చుకొని పోయి మన విశ్వగమ్యంలోకి చేరువయ్యేదెలా? మనం మనుష్యులని ఆహ్లాదపరచడంలో మనం సమయాన్ని వృధా చేస్తున్నాం. చూడవలసింది ఏమీ లేదని తెలుసుకోవడానికి టీవీ చూస్తాం. ఆ చెత్తను తయారు చేయడానికి వాళ్ళు సమయాన్ని, ధనాన్ని వృధా చేస్తున్నారు. మీరు ఆ చెత్తపై పని చేస్తున్నారంతే. చెత్త కోసం మళ్ళీ సమయాన్ని వృధా చేస్తున్నారు. కనుక మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీకు సమయం లేదు. రైలు వెళ్ళిపోతుంది. త్వరలో స్టేషన్ రాబోతుంది. రైలు తలుపు తెరుచుకొని నీ పని అయిపోయింది దిగు అని చెప్తుంది. 1 నిమిషం ఆగు అని చెప్తారా? లేదు కదా. సో మీ మీద మీరు పనిచేసి మీ స్వీయ విముక్తి కోసం పనిచేయడం, మీ స్వీయ మార్పు కోసం పని చేయడం ఇప్పుడు ఎంతో ముఖ్యం అన్నమాట. దానివల్ల మీరు మరో నిమిషాన్ని కోల్పోరు. ఇప్పుడు ఎలా ఉంటారు మనుషులు, అరే నువ్వు జీవితాన్ని అది సాధించిన కూడా చెప్పరు కదా. నీది నువ్వే చేయాలన్నమాట. నీకు ఇప్పుడు నువ్వు సపోజ్ ట్రైన్లో వెళ్ళావు, విజయవాడ నుండి లేకపోతే హైదరాబాద్ వెళ్ళావు. అక్కడ దిగే టైంకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీ గమ్యం వచ్చేసి దిగని చెప్తుంది అనమాట. అలాగే ఇది కూడా ఎలాగంటే మనం కూడా నాకు టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఆ టైం ఆసన్నమైంది. సో ఇప్పుడు నువ్వు మార్పు చెందాలి, నువ్వు చేయాల్సిన సాధన చేయాలి, నువ్వు తీసుకోవాల్సిన జ్ఞానాన్ని తీసుకోవాలని చెప్తున్నారు. తీసుకోవాలి కూడా. ఇంకా నెక్స్ట్ 2015 సంవత్సరం తర్వాత ప్రపంచ దేశాలు వాస్తవ అమెరికా యొక్క దర్శనం మనుషుల హృదయాలలో ఉంటుంది. మనుషులు హయవతసే సృష్టించబడిన జ్ఞాపకం చేసుకుంటారు. ప్రపంచంలో దేశాలన్నీ కలిసి స్వేచ్ఛ, ఆనందం, సమృద్ధి, సంపదలతో చక్కగా కలిసి ఉంటే ఒక సమైక్యను సృష్టించబోతున్నాం. ఆ బీజాలను ఇప్పటికే ప్రపంచమంతా అందరి హృదయాల్లోనూ మనసుల్లోనూ నాటబడి ఉన్నాయి. అయితే మనం ఎదుర్కోబోతున్న ఉత్పాతాల వల్ల గొప్ప ఒత్తిడికి గురైన తర్వాత మాత్రమే వాస్తవీకరించబడతాయి. సో దీని తర్వాత ఏంటంటే ఒక గొప్ప ఒత్తిడి రాబోతుంది భూమి మీద. సో అది ఎదుర్కొన్న తర్వాతే మనం ఈ మార్పులన్నీ మనం చూడబోతున్నాము. క్రమంగా ఈ ప్రపంచంలో అత్యున్నతంగా జీవించే విధానం దేశాలన్నింటినీ కలిసిపోయి క్రమంగా స్నేహంతో ఉండడమే అంటాం. అంతా ఇంతే. మీరేమి కోల్పోవడం లేదు, మిత్రత్వాన్ని పొందుతున్నారు. హాయిగా తలుపులు కిటికీలు తెరుచుకోండి. మనం ఒకే దేశంగా సృష్టించబడ్డాము. ఇంకా వేర్పాటువాదం ఎందుకు? సో నెక్స్ట్ ఏంటంటే చెప్పా కదా ఇందాక, టోటల్ ఒకటే రూల్ ఉంటుంది అనమాట టోటల్ ప్రపంచం మొత్తం. నెక్స్ట్ 8 రాబోయే ఉత్పాదకాల గురించి, కల్లోలపరిచే భూకంపాల గురించి, విపత్తుల గురించి, ఉత్పాతాల అమెరికా ఖండంలోను, యూరోప్లోను, ఆసియాలోను సంభవించబోతాయని బోధన చెప్తుంది. ఈ ఉత్పాతాలలో లక్షలాది మంది చీమల్లా నశించిపోతారని టిబెట్ మాస్టర్ అంటారు. నేను చెప్పేది మరో 30 ఏళ్ళ గురించి. దానికి సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు జరుగుతున్నాయి కదా ప్రపంచ దేశాల్లో. ఇప్పుడు అమెరికా ఉంది, ట్రంప్ వచ్చాడు, ఏం చేస్తున్నాడు, మిగతా దేశాలన్నిటి మీద దాడి చేస్తాడు. ఏదో ఒక రోజు ఇంకా మిగతా దేశాల నేకని నాశనం చేస్తాయి అనమాట. అట్లా ఎంతమంది పెట్టెలా రాలిపోతారు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఎంత నడుస్తుంటే 2 సంవత్సరాలు నడుస్తుంటే ఎంతమంది చనిపోయారు, 1 కోటి మందికి పైగా చనిపోయి ఉంటారు. సో నెక్స్ట్ కూడా సంభవించిపోయి ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. అమెరికా ఖండంలోను, యూరోపియన్ ఖండంలో, ఆసియా ఖండాలు ఇలాంటి యుద్ధాలు మళ్ళీ రాబోతున్నాయని చెప్తున్నారు. సో మిమ్మల్ని రక్షించేది ఎవరు? కొంతమంది నేను కాలిఫోర్నియా వదిలి కెనడాకి వెళ్తే రక్షించబడతానని అడుగుతారు. లేదా నేను యుఎస్లో మధ్య భాగం వదిలి తూర్పు పడమరకు వెళ్తే శ్రేయస్కర్మ అంటారు. ఎక్కడ సురక్షితం కాదు, మీ కర్మ మాత్రమే సురక్షితమైనది. మీ కర్మ రక్షించబడేదైతే మీరు రక్షించబడతారు. మీరు ఎంతటి విచ్ఛిన్నమైన ప్రదేశంలో ఉన్నా సరే మీ వద్దకి హెలికాప్టర్ వచ్చి రక్షిస్తుంది. దేవుని దాన్ని పంపిస్తాడు. ఒక పెద్ద తప్పు మిమ్మల్ని తిరిగి నేల మీదకి తెస్తుంది. భూమి మీదకి వచ్చిన
ఏ కర్మ లేకుండా భూమి మీదకి వచ్చి నువ్వు ఒక కర్మ చేసినావు, మళ్ళీ ఏం చేస్తావు ఆ తప్పు మళ్ళీ భూమి మీదకి రంపిస్తాను అనమాట నిన్ను, ఆ కర్మ పూర్తి చేస్తుందని చెప్పేసి. సో ఇక్కడ కూడా నేను రక్షించబడతానా అంటే, వేరే వేరే దేశాలకు వెళ్తే రక్షించబడతానా అంటే లేదు, రక్షించబడవు ఇప్పటికీ. నీ కర్మలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టే నీకు రక్షణ ఉందా లేదా అనేది నువ్వు చేసే కర్మల మీద డిపెండ్ అయి ఉంటుంది. టోటల్గా నీ థాట్ మీద, నువ్వు చేసే పనుల మీద, నీ స్వీయ సాధన ఎదుగుదల నీ దాని మీద మొత్తం నీ మీదే డిపెండ్ అయిందనమాట. ఇవి మూఢనమ్మకాలుగా ఇవి మూఢనమ్మకాలుగా కనిపిస్తాయి, కానీ కేవలం కర్మ మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. సురక్షితమైన ప్రదేశం మీ చేతులు, మాటలు, ఆలోచనల ఫలితాలలో ఉంటుంది. ఇవన్నీ కలిసి మంచి కర్మను సృష్టిస్తే అది మీరు ఎక్కడున్నా సురక్షితంగా ఉంచుతుంది. ఆ స్వీయ కర్మలో తప్ప సురక్షితమైన చోటు ఏదీ లేదు. ప్రజలకు కర్మ పునర్జన్మల గురించి శాస్త్రీయ విజ్ఞానం గురించి అందించబడుతుంది. కర్మ గురించి మనకు తెలిసింది సరిపోదు, మనకు ఎక్కువగా తెలియంది పునర్జన్మ విజ్ఞానం. వాహకులు మనోశక్తులు గల చేతిలో పడి దిగజారిపోయింది. అదొక గందరగోళం. ఇప్పుడు దేనినైనా వక్రీకరించగల మార్గం ఏమిటంటే దాని గురించి మాట్లాడడమే. కర్మ గురించి ఏమీ తెలియని వ్యక్తి ఎంత మాట్లాడి మీ మనసులో కర్మ గురించి ఉన్న అర్థాన్ని నాశనం చేస్తాడు. ఈ పద్ధతులు 50 ఏళ్ల నుండి ఉపయోగించబడుతున్నాయి, కనుక జాగ్రత్తగా ఉండండి. కర్మ పునర్జన్మ గురించి వాస్తవ వివరణ 1995లో ఆరంభమైంది. వాటి గురించి గొప్ప పుస్తకాలు ఉన్నాయి. టిబెటియన్ మాస్టర్ దేవదూతలు వచ్చి మానవులకు ఈ విషయాలను ప్రత్యక్షంగా బోధించే సమయం ఒకటి వస్తుంది అన్నారు. నెక్స్ట్ 10వది వచ్చేసి మానవ చైతన్యంలో మార్పు 2009లో సంభవిస్తుందంట. ఈ కాలంలో భూమి స్వయంగా మార్పు చెందుతుంది, కనుక ఈ మార్పు హఠాత్తుగా సంభవిస్తుంది. అనేక పర్యాయాలు మన ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా మార్పు చెందింది. అది శాస్త్రీయమే. ఏం జరిగింది దానివలన ప్రకృతిలో విపత్తులు చూసాం. అయితే రాబోయే మార్పు ఈ విధమైనది కాదు. అది 15-20 డిగ్రీల మార్పు చెందుతుంది. ఈ 15-20 డిగ్రీల మార్పు మానవ చైతన్యంలో మార్పుతో ఏకీభవిస్తుంది. మీరు ఆ మార్పు కోసం మిమ్మల్ని సర్దుబాటు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. మానవ చైతన్య పురోగతితో పాటు పరిగెత్తడానికి మీరు ఆధ్యాత్మిక కాలాన్ని సిద్ధం చేసుకోబోతున్నారు. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వాడు దైవభక్తిలో ఉన్నా సరే, ఏ స్టేజ్లో ఉన్నా సరే, లాస్ట్కి ఈ స్థితికి రావాల్సిందే. కర్మలు ప్రక్షాళన చేసుకొని ఆధ్యాత్మిక మార్గంలోకి రావాల్సిందే అనమాట. ఎక్కడి నుండి ఎక్కడ తెలుసుకోవాల్సిన కూడా. సో ఈ మార్పులకి మానవాళి ప్రతిస్పందించకపోతే ఏమవుతుంది? ఒక రాత్రి మీరు బయటకు వెళ్ళి చంద్రుని చూస్తే సమాధానం ఇవ్వబడుతుంది అని మాస్టర్ మోరియా అంటారు. చంద్రుడు మనకు గ్రహం వలనే అత్యంత సుందరమైన వాడు అని, కానీ ఆ ఒక్క క్షణంలో వానిలో మంటలు రేగి లోపల ఉన్నదంతా మాడి మసైపోయింది. చంద్రుడి చుట్టూ లక్షల మైళ్ళ వరకు దాని చుట్టూ ఉండే పదార్థాలు హఠాత్తుగా మెరిసి దానిలో ఉన్న ప్రతి దానిని, మనుష్యులు, జంతువులు అన్నిటినీ మండించేది చంద్రుడిగా మారింది. భూమిపై జరగబోయేది కూడా అదే. దానిని మనం చేయకపోవచ్చు. కాస్మిక్ ఫైర్ అనే గ్రంథంలో గొలుసులోని ప్రతి 4వ గ్రహంలో చాలా వరకు ఆగమ్యమే ఉంటుంది. చంద్రుడు మూడో గొలుసులో 4వ గ్రహం, భూమి 4వ గొలుసు యొక్క 4వ గ్రహం. సో తర్వాత గొలుసులో మరో 4వ గ్రహానికి అదే గమ్యం. పూర్తి వినాశనం ఉండవచ్చు. ఈ మానవాళి మనం దానికి చేయగల ఒక అవకాశం ఉంది. దాన్ని ఎవరు చేయబోతారో అనునిత్య ధ్యానాలు, ధ్యానికి చెందిన విషయాలు చదవడం, గ్రంథాలు చదివి అవగాహన చేసుకోవడం, గంభీరత సౌందర్యాలతో వాస్తవ శిష్యులుగా మారడం ద్వారా మీరు అది చేయగలరు. సో ఏమవుద్ది, నువ్వు ఆ మార్పు చేసుకోకపోతే, ఒకప్పుడు భూమి చంద్రుడు ఎలా ఉందంటే ఏదైనా ఉపగ్రహం వచ్చి ఏదైనా జరిగినప్పుడు ఏమంటే ఆ ఎనర్జీ కోల్పోయి చంద్రుడు అందహీనంగా ఎలా తయారవుతాడో అమావాస్యలప్పుడు, ఇది కూడా అలాగే అన్నమాట. మనం కూడా అంత పడిపోతాం. ఇప్పుడు మీకు పవిత్ర ఏకీభావాన్ని ఇస్తున్నాను. పవిత్ర ఏకీభావం అంటే మీరు ఆధ్యాత్మిక ఉనికి యొక్క ఐక్యత చిహ్నం. అది
మానవుల ఆత్మ ఒక్కటే, నేను వారిలో ఒక్కణ్ణి. నేను ద్వేషాన్ని కాక ప్రేమను, సేవింపబడడానికి కాక సేవ చేయడానికి, గాయపరచడం కాక స్వస్థ చేకూర్చడాన్ని కోరుకుంటాను. దర్శనంతో అంతర్దృష్టి ఏర్పడుగాక, భవిష్యత్ వెల్లడిగా అగుగాక, బాహ్య శీలికలు పోయి అంతర ఐక్యత ప్రదర్శించబడుగాక, ప్రేమ నిలిచి ఉండుగాక, మానవులందరూ ప్రేమించబడుదురుగాక. అదే పవిత్ర ఏకీభావం. పవిత్ర ఏకీభావం మనకు మన చైతన్యాన్ని మార్పు చెందించుకుని దాని సమూహ చైతన్యంగా చేసుకోమని సూచిస్తుంది. విశ్వ చైతన్యం మారమంటుంది. అంతలో ప్రతి దాని పగడ లోతుల్లో ఉనికిలో ఉన్న ప్రతి దానిలో దైవమే ఉన్నాడు కనుక విశ్వ చైతన్యాన్ని చేరాలి. ఆ దైవమే చైతన్యం. మనుష్యుల పవిత్ర ఏకీభవ సంకేతాల గురించి ఆలోచించేటట్లు చేయడం ద్వారా ఇవ్వబడుతుంది అని క్రీస్తు చెప్పాడు. ఏకీభావం అన్నది